వైసీపీ లిక్కర్ స్కాము, టీడీపీ కల్తీ మద్యం వ్యవహారం, ఈ రెండింటిలో ప్రజల జీవితాలకు ఎవరి వల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది అంటే వైసీపీ లిక్కర్ స్కామ్ వలన ఎక్కువ నష్టం జరిగింది, టీడీపీ కల్తీ మద్యం వల్ల 44%. అంటే వీళ్ళకు 10% మాత్రమే, 44% మంది కూడా టీడీపీ కల్తీ మద్యం వల్ల ప్రజలకు నష్టం జరుగుతుంది అనేది వాళ్ళు చెప్తున్నారు. ఈ దాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తించాలి. ఇప్పటికే ఇద్దరినైతే సస్పెండ్ చేయడం జరిగింది. కేవలం వైసీపీ లిక్కర్ స్కామ్ మీదనే కాదు, ఈ కల్తీ మద్యం మీద కూడా దృష్టి సారించాలి. లేకపోతే ఇది రేపు ప్రమాదంగా మారే అవకాశం ఉన్నది. మరి చంద్రబాబు నాయుడు దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటాడు అనేది మనం చూడాల్సిన అవసరం ఉన్నది. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ని లిక్కర్ స్కామ్ అనేది కుదిపేస్తుంది. వాళ్ళదో లిక్కర్ స్కామ్, వీళ్ళదో కల్తీ మద్యమం. సో ఈ రెండిట్లలో జనాలే సమిదలవుతున్నారు. పార్టీలు బాగానే ఉన్నాయి, నాయకులు బాగానే ఉన్నారు, తాగిన వాళ్ళు చచ్చిపోతున్నారు, స్కామ్ వల్ల జనాలకు నష్టం జరుగుతుంది, ఆర్థిక రాష్ట్ర ఖజానాకు రావాల్సిన డబ్బులు రావట్లేదు, ఎవరి జేబులలో వాళ్ళు వేసుకుంటున్నారు. ఈ నాయకులు ఈ కల్తీ మద్యం లిక్కర్ స్కామ్లో ఉన్న వాళ్ళను పార్టీలలో ఇంకా భవిష్యత్తులో ఉండకుండా నిషేధిస్తే కానీ దీనికి పరిష్కారం లభించదు. ఇది ఓవరాల్గా.